ఉదయ్ మనకి తెలుసు చాలా సంవత్సరాలు మన తెలుగు విషయంలో మకటం లేని యూత్ మహారాజులాగా ఏలాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉదయ్ మళ్ళీ మన కోసం సిగ్గుపడుతున్నాడు పాపం. ఆల్ రైట్, నిహారిక గారే చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం పర్ఫార్మింగ్ హియర్, రైట్? ఆల్ రైట్, మీ గురించి మాకు కొంచెం చెప్పండి. మా ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు మీ గురించి తెలుసుకుందామని. నేను very happy to be here and especially dancing with Uday. And I've always wanted to do Sankranti folk. And so in folk chepnappudu Uday came up with this Baba Matulu theme. So a little scary but awesome fun. Oh yes, fantastically awesome. But you know what? A small observation. మన తెలుగు సినిమాలో ఆర్తి అగ్రవాల్ అని ఒక అమ్మాయి ఉంది తెలుసా? ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడితే నీలాగే మాట్లాడుతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎంతో కష్టపడి తెలుగులో మాట్లాడమని నిహారిక గారికి ఇంకొకసారి చెప్పట్లు. ఆల్ రైట్, అసలు ఈ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే నేను ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను ఏం చెప్పాలి పర్ఫార్మెన్స్ తర్వాత అనేసి. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఉదయ్ కొరియోగ్రఫీ ఎట్లా ఉండిందంటే, ప్రేమ్ రక్షిత్ అని ఒకడు ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో. ఆడు కొరియోగ్రాఫ్ చేస్తే కొన్ని స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తలకిందులుగా డాన్స్ చేయడము, ఇది పగలగొట్టేలా డాన్స్ స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేయడము. ఉదయ్ ఫేమస్ స్టెప్ ఏదో తెలుసా? ఎవరైనా చేసి చూపిస్తారా ఉదయ్ ఫేమస్ కొరియోగ్రఫీ స్టెప్ ఏంటని? ఉదయ్ కొరియోగ్రాఫ్ చేస్తే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఉదయ్ చేశాడు. ఇది మీరు వెళ్ళనక్కర్లేదు, కమ్ బ్యాక్ లేడీ. ఆల్ రైట్, ఉదయ్ ఫేమస్ స్టెప్ ఏంటంటే, రెడీనా హారిక? అంతేగా, లెట్స్ డూ ఇట్. యూ టూ, 1 2 3 గో. ఇది ఉదయ్ ఫేమస్ పెల్విక్ థ్రస్ట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చాలా బాగా చేసావు, కంప్లీట్ ప్యాకేజ్ లా ఉంది. సో ఆల్సో ఒక విషయం చెప్పాలి, షీ ఇస్ అ ప్రొఫెషనల్ కథక్ డాన్సర్. చేస్తే చాలా బాగా చేస్తుంది. సో బై రిక్వెస్ట్ షీ ఆబ్వియస్లీ మీ డాన్సెస్ షుడ్ చూడాల్సిన ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టఫ్ దేర్ ఆర్. ఓ ఖచ్చితంగా, అసలు ఉదయ్ దంచుతుంటే దంచవే దంచుతున్నాడు. ఈ మాత్రం ఇలా 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 ఏదో చేస్తుంది ఆ స్టైల్లో. సో కదా actually కొంచెం ప్రాప్ malfunction అయింది. It got stuck in there. So నేను ఎత్తుతుంటే I was like, oh no, నచ్చట్లేదు. రోకల్ బండి ఫ్లైట్లో తేవాలని చాలా కష్టపడ్డామండి. అందుకని ఏదో మా ఇంట్లో పూల పండుగ తయారు చేసాము. అసలు రోకల్ బండి మోయే బదులు నాకు ఉండే కొంచెం కండలు అవి ఉంటే తెచ్చేవాడిని నేను అక్కడి నుంచి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఓకే, మీరు ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మాకిద్దరికి కూడా మీతో డాన్స్ చేయాలి, అంతేనా? ఆల్ రైట్, కెన్ వి హ్యావ్ ఎ సాంగ్? We are dancing together. Chalo, start. Ladies and gentlemen, that was Uday and Niharika for us. Next గా అరుణ్ అంకుల్ మన స్టేజ్ లో వచ్చి చిన్న అనౌన్స్మెంట్ చేస్తారంట. సో లెట్స్ వెల్కమ్ అరుణ్ అంకుల్ అనదర్ టైమ్ ఆన్ స్టేజ్. అంకుల్ కూడా వివేక్ మున్ని బద్నా చాలా బాగా. చిన్న అడ్మినిస్ట్రేటివ్ అనౌన్స్మెంట్ అండి. కమలాకర్ గుట్ట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కమలాకర్ గారు వారు ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారండి. వారు అనౌన్స్మెంట్ అవుతూనే నేను ప్రైజ్ విన్నర్స్ది 4 ప్రైజెస్ అండి ఇప్పుడే ఐ విల్ కాల్ అప్. ఇక్కడ రంగోలీ పోటీలు జరిగాయండి పెద్దవాళ్ళకు పిల్లలకి. ఫస్ట్ టైం పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు గెలిచిన ప్రైజ్ ఫొటోస్ కూడా మీకు చూపిస్తానండి. మీరు ఈ లోపల అనౌన్స్మెంట్. అందరికీ నమస్కారం అండి, మరియు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన టాకా చేస్తున్న సంక్రాంతి సంబరాలకి మనకి ఇంత మధురమైన ఫుడ్ వండి పంపించిన వాలంటీర్లందరినీ సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. దీనికి 21 మంది స్పాన్సర్లు ఉన్నారండి, అందరూ రావాలండి. మొట్టమొదటిగా జ్యోతి సామంతపూడి గారు, శశికళ వెన్నమనేని గారు, కవిత కుమేరినేని గారు, లక్ష్మీ దుగ్గిన గారు,
లక్ష్మీ బొడవల గారు అందరూ స్టేజ్ మీద రావాలండి. బొట్టు పెట్టాలి. షర్మిల సూర్యదేవర గారు, శ్రీదేవి మువ్వా, కవిత నామా గారు, ఝాన్సీ పొట్లూరి గారు, సాధన పన్నీరు, కల్పన గారు పైకి కూర్చోరండి, అందరూ వెళ్ళండి, ఎవరైతే ఉండేది. శోభారాణి మద్దెల గారు, ధనలక్ష్మి మునుకుంట్ల, రాధిక కోట గారు, వినోదారాణి బాచిన, శ్రీదేవి చావా గారు, రజనీ లయం గారు, శాలిని చిలుకూరు, శైలజ కుండూరి, వింధ్యా వారణాసి గారు అండి, అండ్ శైలవాణి గుత్తా అండి. అందరూ రావాలని స్టేజ్ మీదకి. తర్వాత చారీ సామంతిపూడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. చారి గారు చేశారా? ఏమంటారు ఆయన? స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందండి ఆయన తోటి. ప్రాబబ్లీ మీ గురించి ఏదో చెప్తారు అనుకుంటా అండి. అందరూ వినగారే ఏం చేయాల ఇప్పుడు తాకాలో ఎప్పుడు కూడా ఏంటంటే మన సంక్రాంతి డిన్నర్ కానివ్వండి, దీపావళి డిన్నర్ కానివ్వండి, ఉగాది డిన్నర్ ఏదైనా సరే బయట ఆర్డర్ ఇస్తుంటామండి ఫుడ్. ఈ సమయంలో ఏంటంటే ఒకసారి మాకు డిస్కషన్ వచ్చింది, మరి తాకాలో మనం ఫండ్ రైజింగ్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు తాకాకి ముఖ్యురాలు, మేమందరం కూడా తాక ఆడపడుచు అంటాం అనమాట. ఆవిడ ఫోన్ చేసి అడిగింది, ఏదో ఒకటి చేద్దామండి అంటే, ఏముండి చేసేది, ఇట్లా బయట నుంచి వండిద్దామండి, మన వాళ్ళే వండుతారు, చాలామంది వాలంటీర్స్ ఉన్నారని చెప్పారు. లేదండి, ఇప్పటికే చాలామంది తిట్టుకుంటారు, అందరూ ఇళ్లలో వండి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ 10 రోజులు మళ్ళీ తిడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు అడగడం బాగుండదు అంటే, మీకు ఎందుకంటే మేము అందరిని అడుగుతామని చెప్పేసి మీ అందరినీ ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి ఆవిడ ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి ఈ ప్రక్రియని సక్సెస్ చేయడానికి ఎంతో దోహదపడింది. ఎందుకంటే ఆమెను పిలవడానికి నేను పిలుస్తానని చెప్పి నేను కమలాకర్ రిక్వెస్ట్ చేశాను. ఆమె ఎవరో ఇప్పుడే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మా తాకాకి ఆడపడుచు లాంటిది. ఎందుకంటే మీ అందరం కూడా మగవాళ్ళమే ఉన్నాం అన్ని కమిటీస్లో. ఆమె కమిటీస్లో లేకపోయినా సరే వెనకుండా అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఆమె ఎవరంటే మీ అందరూ కూడా నా లాంటి వాళ్ళే అనుకునే మనిషి. మీ అందరూ కూడా నా లాంటి వాళ్ళు. మీనా గారిని స్టేజ్ పైకి రావాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తున్నాం. ఆవిడ అందరికీ ఫోన్ చేసి అందరితో మాట్లాడి ఈ విధంగా ఈ రోజున ప్రతి 21 మంది వాలంటీర్ చేత ఫుడ్ వండించి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనకి దాదాపు $2,000 ఫండ్ రైజు అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ మీనా గారికి ఒకసారి సాధారణంగా చెప్తామండి. ఈ రోజున తాక ఇంత అత్యద్భుతంగా ఏ ప్రదర్శన చేసినా సరే ముందుకు సాగుతుందంటే ఒక్క తాకా కమిటీలో వాళ్ళే కాదు, దాని వెనక ఎంతోమంది ఆడపడుచులు అట్లనే ఎంతోమంది వాలంటీర్స్ ఉన్నారు. ఇదే దానికి ఉదాహరణ. సో మరొకసారి అందరికి కూడా తాకా తరపున మీ అందరికి కూడా మేము థ్యాంక్స్ చెప్తూ మరలా ముందు కూడా మాకు ఇటువంటి సహకారం అందిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కమలాకర్ గారికి ఇస్తున్నాను. మర్చిపోయానండి ఇంకొక విషయం. కమలాకర్ గారు
ఈజ్ ద ఫుడ్ కమిటీ కోఆర్డినేటర్. ఇప్పుడు ఆయన ఒక నలవలకాడు కాలేజ్ వచ్చి, కానీ ఇదంతా ఆయన దగ్గరుండి వీళ్ళతో చేసి ఇంత అత్యద్భుతంగా ఆయన నడిపించారు. కమలాకర్ గారు కూడా ఒకసారి మనం తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పాలండి. కొద్దిగా చారి గారు నా గురించి కొంచెం ఎక్కువ చెప్పారండి. నాకు బాగా మెయిన్ సపోర్ట్ గంగాధర్ సుఖవాస్ గారండి. మీనా గారు బాగా సపోర్ట్ చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా టాకా బలం వీళ్ళేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్ కుమార్ గారు వస్తారండి.